Hi guys, today we are going to move on to the another commands on AWS. So let me log into the AWS console. So let me sign into here. EC2. సో ఆల్రెడీ ఇన్స్టెన్స్ అయితే నేను నిన్న స్టాప్ చేశాను. సో అదే ఇన్స్టెన్స్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి రన్ చేసుకుంటాను. ఓకే, సో ఇది ముందులో ఉంది కనెక్ట్. సో టెర్మినల్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసి కొత్త టెర్మినల్ ఓపెన్ చేద్దాం. సిడి డెస్క్టాప్ EC2 ఎంపైర్ ఉంది. సో ఎస్, సో కనెక్ట్ అయిపోయాను, రైట్. సో ఈరోజు సెషన్లో మనము ఇంకొన్ని కమాండ్స్ అయితే డిస్కస్ చేద్దామా. సో ఇంకొన్ని కమాండ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి ls-l కమాండ్ కొట్టండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని ఫైల్స్ అయితే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు కమాండ్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని కన్సోల్ మీద అంటే లైనక్స్ కన్సోల్ మీద డిస్ప్లే చేయాలి అంటే సో నార్మల్గా మీకు ప్రోగ్రామింగ్ ఎవరికైనా ఐడియా ఉందనుకోండి. సో మీరు చిన్నప్పుడు కూడా నేర్చుకో ఉంటారు. సో మనం ఒక సపోజ్ ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్ అనుకోండి ఆర్ జావా అనుకోండి. జావాలో అయితే system.out.println అనే ఒక స్టేట్మెంట్ రాస్తాం అనమాట. ఇక్కడ రాస్తాం హలో వరల్డ్ అని. ఓకే, ఇది వచ్చేసి జావా అనమాట. అదే మనము జావా స్క్రిప్ట్ అనుకోండి. జావా స్క్రిప్ట్ అయితే console.log అని దీని లోపల ఇలా రాస్తాం అనమాట. ఇది వచ్చేసి జావా స్క్రిప్ట్. ఓకే, సో తర్వాత పైథాన్లో వచ్చేసి మనము ప్రింట్ కమాండ్ యూస్ చేస్తాం. ఏంటి ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. ఓకే, ఇది ఏంటిది పైథాన్ అనమాట. సో అలానే లైనక్స్లో వచ్చేసి ఎకో కమాండ్ అమ్మా. ఏంటి ఎకో కమాండ్ని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కన్సోల్లో మనం డిస్ప్లే చేయాలి అంటే ఎకో అనే కమాండ్ యూస్ చేసి మనము డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేనేంటి ఎకో కమాండ్ ఇచ్చి సో ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలనుకోండి. అంటే ఏంటి హలో వరల్డ్ అనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి అంటే సో ఇలా అది మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఈ ఎకో కమాండ్ ద్వారా ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఏమవుతుంది మీకు హలో వరల్డ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. దీన్ని మీరు డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు. అంటే ఎలా ఎకో అని చెప్పి సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు, రైట్. ఇప్పుడు ఇదే కమాండ్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఎక్కువ స్పేస్ ఇస్తాను. స్పేస్ ఎక్కువ ఇచ్చి ఎకో కమాండ్ ఇచ్చాను అనుకోండి. మీకేమవుతుంది ఇక్కడ సో ఇక్కడ ఎంత స్పేస్ ఇచ్చినా సరే ఈ స్పేస్ అంతా కూడా ఇది ట్రిమ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఈ స్పేస్ అంతా కూడా ఏం చేస్తాం అది ట్రిమ్ చేసేస్తుంది. ఓకే, లైక్ దట్. ఓకే, నౌ సో ఇప్పుడేంటి ఇక్కడ సో నాకు ఈ స్పేస్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువ అని ఇచ్చి డబుల్ కోట్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే హలో అని చెప్పి మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఇది ఇచ్చారనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అవ్వాల్సింది ఈ స్పేస్తో డిస్ప్లే అవ్వాలి అంటే మీరు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు డబుల్ కోట్స్లో ఇస్తారో అప్పుడు ఈ లైనక్స్ కమాండ్ అనేది టోటల్గా ఇదంతా కూడా మనకు ఒక వాల్యూ కింద తీసుకొని మనకి ఏం చేస్తుంది అంటే డిస్ప్లే చేస్తుంది అనమాట, రైట్. లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ద కమాండ్ అనమాట. ఓకే, సో మనము క్యాట్ కమాండ్ యూస్ చేస్తాం కదా. సో క్యాట్ కమాండ్ money.txt ఇచ్చామనుకోండి. సో ఎక్కడుంది money.txt లేదా. ఓకే, ఓకే సిడి లైనక్స్ కమాండ్స్లోకి వెళ్ళి
క్యాట్ కమాండ్ ఇచ్చి money.txt ఇచ్చాననుకోండి. ఈ money.txtలో ఎక్కువ కంటెంట్ ఉంది. ఇప్పుడు నాకేంటి demo.txt, money.txt, sai.txt ఈ మూడిట్లో ఉన్న కంటెంట్‌ని నేను ఒకటే కమాండ్ ద్వారా చెక్ చేయాలి అంటే ఎలా అంటే క్యాట్ కమాండ్ ఇచ్చి money.txt తర్వాత డెమో స్పేస్ ఇచ్చి demo.txt తర్వాత స్పేస్ ఇచ్చి sai.txt ఇచ్చామనుకోండి. సో మీకేమవుతది? సో ఇక్కడ చూడండి. మనం ఏం చేసాం? 3 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. కానీ ఈ 3 కమాండ్స్‌లో money.txtలో మాత్రమే కంటెంట్ ఉంది, డిస్‌ప్లే అయింది. బట్ అలానే ఈడ demo.txtలో, sai.txt కంటెంట్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను va కమాండ్ ద్వారా demo.txtలో నేనేం చేస్తాను అంటే ఒక కంటెంట్ యాడ్ చేస్తా. హాయ్ ఐ యామ్ ఫ్రమ్ demo.txt ఇక్కడ యాడ్ చేశా. యాడ్ చేశాను, ఎస్కేప్ కొట్టాను, రైట్ క్యూ ఇచ్చాను, సేవ్ చేశాను. అలానే sai.txtలోకి వెళ్తాను, ఇన్సర్ట్‌లోకి వెళ్తాను. హాయ్ ఐ యామ్ ఫ్రమ్ sai.txt ఇచ్చాను, ఎస్కేప్ కొట్టాను, రైట్ క్యూ ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి ఒకేసారి. 3 కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఈ కమాండు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఐ యామ్ ఫ్రమ్ demo.txt, ఐ యామ్ ఫ్రమ్ sai.txt అంటే మీనింగ్ ఏంటి? క్యాట్ అనే కమాండ్ ద్వారా మీరు మల్టిపుల్ ఫైల్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ చేసుకొని వర్క్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ ఏందిరా అంటే ఇప్పుడు లెట్స్ సీ ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ. సో అంత పెద్ద ఫైల్ మనకేం వద్దులే గానీ నేనేం చేస్తాను అంటే ఒక శాంపుల్ టెక్స్ట్ ఏదో ఒకటి తీసుకుంటాను. శాంపుల్ టెక్స్ట్ ఏదో ఒకటి ఇక్కడ తీసుకొని సో ఇక్కడ ఏదైతే మనకున్నాయో ఈ శాంపుల్ టెక్స్ట్‌లో ఉన్న ఇది వరకు కాపీ చేసుకుంటానమ్మా. కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను అంటే vi demo.txtలోకెళ్ళి ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి సో నేనేం చేస్తాను అంటే ఆ ఫైల్స్‌ని ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అప్డేట్ చేశాను. సో ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది ఇక్కడ నేను తీసేస్తాననమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రా లైన్ కూడా ఒక తీసుకుంటదనమాట. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్‌ని కూడా ఇక్కడ నేనేం చేస్తాను అంటే రిమూవ్ చేస్తాననమాట. సో బట్ ఇచ్చాను. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే ఒక లైన్ ఎక్స్ట్రా లైన్ ఉంది కదా! దాన్ని నేను నీట్‌గా యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ నేను క్లియర్‌గా. ఓకే. లైక్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఈ ఎక్స్ట్రా లైన్ ఏదైతే ఉందో ఇది అవసరం లేదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సాడ్ ఫేస్ ఉంది కదా! దాన్ని ఇక్కడ డిఫైన్ చేసి పెట్టేస్తాను. ఓకే. లైక్ దిస్. సో ఇది కూడా ఒక లైన్‌లో పెడదాము. ఎందుకంటే మళ్ళా ఒక 1 లైన్ ఆఫ్ కంటెంట్ ఎందుకులే గాని ఇలా పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని సేవ్ చేస్తా. ఓకే. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే క్యాట్ కమాండ్ ఇచ్చారనుకోండి. demo.txt ఓపెన్ చేస్తే మీకు కంటెంట్ డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ప్రతి కంటెంట్ దగ్గర లైన్ నంబర్స్ డిస్‌ప్లే అవ్వాలి. సో అప్పుడు ఎలా? హౌ? సో లైన్ నంబర్స్ డిస్‌ప్లే అవ్వాలి అంటే సింపుల్ అమ్మ. క్యాట్ కమాండ్ ఇచ్చి -n ఇచ్చి ఫైల్ నేమ్ ఇయ్యండమ్మా. ఇచ్చారనుకోండి ఇలా మనకు డిస్‌ప్లే అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే -n ఇస్తే ఆటోమేటిక్‌గా మీకు లైన్ నంబర్స్ కూడా డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతదనమాట. ఓకే. లైక్ దట్. సో నాకు నేనేం చేస్తాను మళ్ళా ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ కాపీ చేసుకుంటా. ఫైల్ కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ సేమ్ కంటెంటు 3 సార్లు యాడ్ చేస్తా. ఓకే. 1 సెకండ్. సో ఇక్కడ ఇది కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి పేస్ట్ చేస్తా. మళ్ళా ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి పేస్ట్ చేస్తా. మళ్ళా ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి పేస్ట్ చేస్తా అనమాట. సో సేవ్ చేసి ఎస్కేప్ కొట్టి రైట్ క్యూ ఇచ్చి సేవ్ చేస్తా. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళా మీరు క్యాట్ కమాండ్ ఇచ్చి -n ఇచ్చి demo.txt ఇచ్చారనుకోండి. లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్. సో క్యాట్ కమాండ్ ఇచ్చి -n ఇచ్చి demo.txt ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మీకు టోటల్‌గా
43 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇక్కడున్న 43 లైన్స్ ఆఫ్ టెక్స్ట్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఫస్ట్ 10 లైన్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అంటే ఎలా? సో అప్పుడు స్ట్రైట్గా ఉన్న కమాండ్ ఏంటంటే హెడ్ కమాండ్ అనమాట. హెడ్ అనే కమాండ్ ఇచ్చి మీరు మీ ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి, మీకేమవుతుంది ఫస్ట్ 10 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నాకు లైన్ నెంబర్స్ సహా డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు హైఫన్ అన్ని ఇచ్చారనుకోండి. సో ఓకే, ఇది వర్క్ అవుతుందండి. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి, ఫస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవుతుంది. అదే నాకు లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవ్వాలి. సో లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు హైఫన్ అన్ని ఇచ్చి ఇది మొత్తం 40 లైన్స్ కదా, మీకు లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు టైల్ కమాండ్ ఇవ్వండి. టైల్ కమాండ్ ఇచ్చి డెమో.txt ఇచ్చారనుకోండి, లాస్ట్ 10 లైన్స్ ఏదైతే కంటెంట్ ఉందో అంటే ఏంటా హాయ్ ఐ వెంట్ ఇక్కడ నుంచి. సో ఇది ఇక్కడ నుంచి మనకు 10 లైన్స్ అనమాట. ఈ లాస్ట్ 10 లైన్స్ కంటెంట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు టైల్ కమాండ్ ఇస్తా అంటే హెడ్ కమాండ్ ఇస్తే ఫస్ట్ 10 లైన్స్, టైల్ కమాండ్ ఇస్తే లాస్ట్ 10 లైన్స్ ఫిక్స్డ్ అది. నాకు అలా కాదు, నాకు ఫస్ట్ 20 లైన్స్ డిస్ప్లే అవ్వాలి ఆర్ ఫస్ట్ 30 లైన్స్ డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు కమాండ్ ఏంటంటే అప్పుడు హెడ్ కమాండ్ ఇచ్చి -n అనే కమాండ్ ఇచ్చి మీకు ఎన్ని లైన్స్ డిస్ప్లే అవ్వాలి? 15 లైన్స్ డిస్ప్లే అవ్వాలి. స్టార్టింగ్ 50 లైన్స్ డిస్ప్లే అవ్వాలి. ఏ ఫైల్ నుండి? డెమో.txt ఫైల్ నుండి. సో మీకు ఫస్ట్ 15 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందన్నమాట. అదే ఇప్పుడు నాకు లైక్ లాస్ట్ 15 లైన్స్ అనుకోండి, ఇప్పుడు మీరేమి ఇవ్వాలా? టైల్ కమాండ్ ఇచ్చారనుకోండి, టైల్ కమాండ్ ఇస్తే మీకు ఆటోమేటిక్‌గా ఓకే, లాస్ట్ 50 లైన్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. లాస్ట్ 15 లైన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది మనకి ఇక్కడ జరగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, లైక్ దిస్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఫైల్స్‌ని ఈ విధంగా కూడా మనం డిస్ప్లే చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లైక్ దిస్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అలా కాదు, నాకు స్పెసిఫిక్‌గా 25థ్ లైన్ నుంచి 40థ్ లైన్ వరకు నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, 20థ్ లైన్ నుంచి 40థ్ లైన్ వరకు నాకు డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా? సో అప్పుడేంటి అంటే మనము ఎస్‌సిడి కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఏం కమాండ్ యూజ్ చేస్తాం? ఎస్‌సిడి అనే కమాండ్ యూజ్ చేసి -n ఇచ్చి సో ఇక్కడ మీరు రేంజ్ ఇవ్వాలా. సో ఇక్కడ నేను రేంజ్ ఏమి ఇస్తాను? నాకు 25థ్ లైన్ నంబర్ నుండి సో మీరిక్కడ కమా డిఫైన్ చేసి ఏ లైన్ వరకు? 43 ఆర్ 40థ్ లైన్ వరకు పి అంటే ప్రింట్ అనమాట. ప్రింట్ చేసి ఏ ఫైల్ నుండి? డెమో.txt ఫైల్ నుండి డిస్ప్లే చేయాల. సో కాబట్టి అప్పుడు 25థ్ లైన్ నంబర్ నుండి 43 కావాలంటే మీకు చెక్ చేసుకోవచ్చు. -n ఇచ్చి సో డెమో.txt ఇచ్చారనుకోండి, సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 25థ్ అనేది ఐ పుట్ మై హ్యాండ్ రైట్. ఐ పుట్ మై హ్యాండ్. సో తర్వాత మనం ఇచ్చింది ఏంది? 40థ్ కదా. 40థ్ లైన్ ఏముంది మనకి ఇక్కడ? ఐ స్ట్రోక్డ్ వెల్ ఇస్ రిటన్ రైట్. సో సేమ్ ఐ స్ట్రోక్డ్ లైక్ దిస్. నాకు అలా వద్దు నాకేంటి పర్టిక్యులర్‌గా 23rd లైన్ నంబరే నాకు డిస్ప్లే అవ్వాలా. ఓకే, నాకు 23rd డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు -n ఇచ్చి ఎస్‌సిడి -n ఇచ్చి మీకు ఏదైతే నంబర్ డిస్ప్లే అనుకుంటున్నారో ఆ నంబర్ 23 ప్రింట్ అనమాట. పి అంటే ప్రింట్ అక్కడ ఇచ్చి ఫైల్ నేమ్ ఏంటి? డెమో.txt ఇచ్చారనుకోండి. సో మీకు ఆ పర్టిక్యులర్ లైన్ మాత్రమే ఇక్కడ మీకు ఏమవుతది అంటే డిస్ప్లే అవుతుందన్నమాట. రైట్, లైక్ దిస్ వి ఆర్ గోయింగ్ టు వర్క్ అరౌండ్ ది పార్ట్ అనమాట. ఓకే, లైక్ దిస్. సో ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేర్ ఈస్ వన్ మోర్ కమాండ్ అమ్మా, సార్ట్ కమాండ్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ కమాండ్ డిస్కస్ చేసే ముందు నేను ఏం చేస్తాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తానమ్మా. ఒక ఫైల్ ఏంటి అంటే friends.txt అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను నేను. ఇక్కడ ఏం చేస్తాను అంటే నా ఫ్రెండ్స్ నేమ్స్ ర్యాండమ్‌గా నేను కొన్ని నేమ్స్ అయితే యాడ్ చేస్తాను. సో నా ఫ్రెండ్ నేమ్ సత్య, ప్రకాష్, ఓకే, తర్వాత ప్రవీణ్,
తర్వాత రమేష్, బాలాజీ, తర్వాత అమర్దీప్, ఓకే. తర్వాత లోకేష్, తర్వాత స్నేహ, తర్వాత కిరణ్, తర్వాత సమీరా, ఓకే. తర్వాత గౌతమి. కొన్ని ర్యాండమ్‌గా నేను డిస్‌ప్లే చేస్తాను అన్నమాట ఇక్కడ. తర్వాత చార్వి, తర్వాత హెత్విక్, తర్వాత ఉజ్వల, లైక్ దట్. సో, ఇలా కొన్ని ర్యాండమ్ నేమ్స్ అయితే నేను డిస్‌ప్లే చేశాను. ఇవేం చేస్తాను అంటే సేవ్ చేస్తాను అన్నమాట. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఇప్పుడు ఏదైతే ఫైల్స్ నేను డిస్‌ప్లే కంటెంట్ రాసానో, ఇది నాకు డిస్‌ప్లే అవ్వాలి. అప్పుడేం చేస్తాను ఇక్కడ నేను క్యాట్ కమాండ్ ఇచ్చి ఫ్రెండ్స్.txt ఇచ్చాననుకోండి, నేను రాసిన నేమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ నేమ్స్ అన్నీ కూడా నాకు యాస్ ఇట్ ఈజ్ అలానే డిస్‌ప్లే అవుతాయన్నమాట. నాకలా కాదు. నాకేంటి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలా. ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలి అంటే, మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే, సార్ట్ కమాండ్ యూజ్ చేసి, ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ఏబీసీడీఈఎఫ్ ఆ ఫార్మాట్‌లో మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది జరుగుతుందనమాట. నాకలా కాదు, నాకు ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలి అంటే, సార్ట్ కమాండ్ యూజ్ చేసి -r అంటే రివర్స్ అనమాట. ఇది వచ్చాయనుకోండి, మీకు రివర్స్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుందనమాట. రైట్? లైక్ దట్. సో, నాకు క్యాట్ కమాండ్‌తో పాటు సార్ట్ కమాండ్ వర్క్ కావాలి అనుకుంటే, సి ఫ్రెండ్స్.txt ఇచ్చారు. బట్ ఇప్పుడు నాకు సార్ట్ కమాండ్ ఇవ్వాలనుకోండి, పైప్ సింబల్ ఇచ్చి సార్ట్ కమాండ్ ఇవ్వండి. పైప్ సింబల్ ఇచ్చి సార్ట్ కమాండ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా వర్క్ అవుతుంది. అదే మీకు రివర్స్ కావాలనుకుంటే -r ఇచ్చారనుకోండి, రివర్స్‌లో డిస్‌ప్లే అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? అట్ ఏ టైమ్ మీరు 2 కమాండ్స్‌ని కూడా అంటే పైప్ సింబల్ యూజ్ చేసి 2 కమాండ్స్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే వర్క్ చేసుకొని, ప్లాన్ చేసి చెక్ చేసుకోవచ్చనమాట. నాది ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి అన్నీ కూడా అంటే అప్పర్ కేస్‌లో డిస్‌ప్లే అవ్వాలి. ఏంటి? అప్పర్ కేస్‌లో డిస్‌ప్లే అవ్వాలి విత్ సార్టింగ్ ఆర్డర్‌లో. అప్పుడేం చేస్తాను నేను క్యాట్ కమాండ్ ఇచ్చి, ఫైల్ నేమ్ ఇస్తా. ఫైల్ నేమ్ ఇచ్చి, ఇక్కడ నాకేం కావాలి? సార్ట్ జరగాల. తరువాత సార్ట్‌తో పాటు ఏం జరగాలి అంటే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్‌కి చేంజ్ చేయాలి కదా! అప్పుడు టీఆర్. టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్‌లేట్ అనమాట. సో, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్‌కి లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కదా! అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా మనకేమవుతాయి అంటే మూవ్ అయిపోతాయి. రైట్? లైక్ సో, ఇలా గూడా మనం ఏం జేయొచ్చు అంటే, వర్క్ చేసుకొని, ప్లాన్ జేసి, చెక్ చేసి చూడొచ్చనమాట. ఓకే. లైక్ దట్. గైస్ మ్యూట్‌లో పెట్టండమ్మా. ప్లీజ్ మ్యూట్‌లో పెట్టండి. చందు గారు మ్యూట్‌లో పెట్టండి సార్. ఓకే. సో, ఇప్పుడేంట్రా అంటే, దిస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద ప్లాట్ అనమాట. ఓకేనా? సో, ఇది మీకు క్లారిటీ వచ్చింది కదమ్మా? ఇక్కడ వరకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను ఈ ఫైల్స్‌లో నేను పర్టిక్యులర్‌గా ఒక నేమ్ గురించి సెర్చ్ చేయాలనుకోండి. ఒక నేమ్ అనేది నేను ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఎలా? సో, నార్మల్‌గా అయితే మన విండోస్‌లో కంట్రోల్ ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఆ ఫైల్‌లో ఒక పర్టిక్యులర్ నేమ్ మనం సెర్చ్ చేయాలి అంటే కంట్రోల్ ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. అదే మనం లైనక్స్‌లో అయితే వి హావ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ గ్రెప్ కమాండ్. ఏంటిమా? గ్రెప్ కమాండ్. జీఆర్‌ఈపీ గ్రెప్. గ్రెప్ కమాండ్ యూజ్ చేసి మీరు ఏ నేమ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారు? బాలాజీయా? ఓకే. బాలాజీ అనే బాలాజీ అనే నేమ్ ఇచ్చి ఏ ఫైల్ నుంచి చెక్ చేయాలనుకుంటున్నారు? ఫ్రెండ్స్.txt నుంచి చెక్ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ ఇచ్చాననుకోండి, ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతది బాలాజీ అనేది. ఇప్పుడు నేను సేమ్ ఇదే ఫైల్ నేమ్‌ని ఇప్పుడేం చేస్తాను అంటే, బాలాజీ కరెక్టే. కానీ కేస్ సెన్సిటివ్ మార్చేసాననమాట. అప్పుడేమైంది? నాకు డిస్‌ప్లే అవ్వలేదు. అంటే ఏంటి? నేను ఇచ్చిన నేమ్ బాలాజీ అనేది కరెక్ట్‌గా ఇచ్చాను కాబట్టి డిస్‌ప్లే అయింది. బట్ ఎప్పుడైతే నేను కేస్ సెన్సిటివ్‌లో ఇచ్చానో నాకు డిస్‌ప్లే అవ్వలేదు. ఇక్కడ నాకు కేస్ సెన్సిటివ్‌ని ఇగ్నోర్ చేయాలి అంటే ఎలా అంటే సింపుల్ అమ్మ -i అనమాట. ఏంటి? -i అంటే ఏంటి? ఇగ్నోర్ ద కేస్ అనమాట. సో, అప్పుడు ఇచ్చారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు మీ క్యాపిటల్ లెటర్‌లో ఉన్న, లోయర్ కేస్‌లో ఉన్న మీకు ఏమవుతది అంటే బాలాజీ అనేది ఇక్కడ మనకు డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతదనమాట.
రైట్? లైక్ దిస్. సో, ఇలా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో, ఇంకోటి మీరు క్యాట్ కమాండ్ ద్వారా గూడా క్యాట్ కమాండ్ friends.txt పైప్ సింబల్ ఇచ్చి, గ్రెప్ కమాండ్ ఇచ్చి ఓకే. సో, ఇక్కడ మీరు -i ఇచ్చి సో, మీరిక్కడ ఉజ్వల అని టైప్ చేసినా గూడా మీకు ఆ నేమ్ అనేది ఓహ్! ఓకే. స్పెల్లింగ్ మిస్టేకా? ఓకే. ఇలా ఇచ్చినా గూడా మనకేమవుతది అంటే డిస్‌ప్లే అవుతుందనమాట. రైట్? లైక్ థట్. సో, కాబట్టి మీరు ఎలా అయినా సరే డిఫైన్ చేసుకొని వర్క్ చేసి ప్లాన్ చేయొచ్చనమాట. ఇది మనకు షార్ట్ కమాండ్ నుంచి వర్క్ అయ్యే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు నిన్న క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఏమని? లైనక్స్ అనేది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి నేను నిన్న క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, మనము మల్టిపుల్ యూజర్స్ అనేది రియల్ టైమ్‌లో మీకు అడ్మిన్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే. బట్ ఎంతమంది లాగిన్ అయ్యారు అనేది మనం చెక్ చేయాలంటే, ఎంతమంది లాగ్డ్ ఇన్‌లో ఉన్న ఆ పర్టిక్యులర్ సర్వర్‌లో ఒక 10 మంది యూజర్స్ ఉంటే, ఆ 10 మందిలో ఎంతమంది లాగిన్‌లో ఉన్నారు అని చెక్ చేయాలి అంటే, యూ హావ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ హూ కమాండ్. ఏంటి? హూ. హూ కమాండ్ ఇచ్చాననుకోండి, ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో నేను ఒక యూజరే ఉన్నాను గాబట్టి, సో, మనకిక్కడ ఒకటే యూజర్ గాబట్టి డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీరు గమనించినట్టయితే, ఈడ మీకు కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ EC2 యూజర్ అంటే ఏంటంటే, యూజర్ నేమ్ అనమాట. ఓకే. EC2 యూజర్ అంటే యూజర్ నేము. ఇదేంటిరా అంటే టెర్మినల్ నేమ్ అనమాట. ఇప్పుడు నేను వర్క్ జేసేది ఈ ఈ ఈ టెర్మినల్‌లో గాబట్టి, ఆ టెర్మినల్ నేమ్ ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుందనమాట. తర్వాత ఇక్కడ డేట్ విత్ టైమ్. డేట్ విత్ టైము. తర్వాత ఏందిరా అంటే, ఇక్కడ ఏ ఐపీ అడ్రెస్ నుంచి వాళ్ళు లాగిన్ అయ్యున్నారు అనేది గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసి ప్లాన్ జేయొచ్చనమాట. సో, మనము ఒక సర్వర్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి లాగిన్ అయ్యుంటారు కాబట్టి, ఈ హూ కమాండ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా అందరూ ఆ సర్వర్‌లో ఉంటారు కాబట్టి, ఆ సర్వర్‌లో లాగిన్ అయిన వాళ్ళని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రాస్ చెక్ చేసుకొని, చెక్ చేసి ప్లాన్ చేసుకోవచ్చనమాట. రైట్? లైక్ దట్. సో, ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశా. యూజర్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేశాను కదా! బట్ నాకు ఇది నాకు కమాండ్ ద్వారా తెలియాలనుకుంటే సింపుల్ అమ్మ. హూ కమాండ్ ఇచ్చి -h ఇచ్చారనుకోండి. క్యాపిటలైజ్ ఇచ్చారనుకోండి. ఆటోమేటిక్‌గా చూపిస్తది. సో, ఇది సిస్టమ్ నేము, నా టెర్మినల్ నేము, డేట్ అండ్ టైము అండ్ కమాండ్ అంటే ఐపీ అడ్రెస్ అన్నమాట. రైట్? ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసి ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. రైట్? లైక్ దట్. సో, ఇప్పుడు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరున్నారు అన్నప్పుడు డబ్ల్యూ కమాండ్ ఇచ్చామనుకోండి. సో, ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ లాస్ట్ 21 మినిట్స్ నుంచి ఈ సర్వర్‌లో ఈ ఈస్ట్ యూజర్ అనే అతను వర్క్ చేస్తున్నాడు. చూడండి. అప్ టు 21 మినిట్స్. అప్ టు 21 మినిట్స్ నుంచి ఈ పర్టిక్యులర్ ఒక్క యూజర్ మాత్రమే ఈ ఈ ఈ దీంట్లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాడన్నమాట. ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రాస్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో, మీకు సీపీయూ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సీపీయూ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరేం జేయాలి అంటే అప్ టైమ్ కమాండ్. అప్ టైమ్. అప్ టైమ్ కమాండ్ ఇచ్చామనుకోండి, మీకిక్కడ లోడ్ యావరేజ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. సో, మనం ఏమి హెవీ లోడ్ కమాండ్స్ వర్క్ చేయట్లేదు కాబట్టి, సో, ఇప్పుడు మనం సిమిలర్ బేసిక్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇలా వర్క్ అవుతుంది. బట్ రియల్ టైమ్‌లో వర్క్ చేసే కొందికి మీరు ఏదైనా ఒక పెద్ద అప్లికేషన్ గాని హోస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ లోడ్ యావరేజ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఇలా ఉండదు. 0 ఉండదు. ఎక్కువగా ఉంటదనమాట. రైట్? లైక్ దట్. సో, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని ప్లాన్ చేయొచ్చనమాట. సో, ఇంకోటేందిరా అంటే ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకున్నప్పుడు హూ యామ్ ఐ? హూ యామ్ ఐ కొట్టామనుకో యూ ఆర్ ఏ ఈసీ2 యూజర్. యూ ఆర్ ఏ ఈసీ2 యూజర్. సో, ఇక్కడ యూజర్స్ కమాండ్ గూడా ఇవ్వచ్చు. యూజర్స్ కమాండ్ ఇస్తే ఆ సర్వర్‌లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ డేటా అంతా కూడా మనకిక్కడ డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుందనమాట. హూ యామ్ ఐ ఇస్తే ఎవరైతే కరెంట్ యూజర్ ఉంటాడో వాడిది మనకక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందనమాట. రైట్? లైక్ దట్. ఒక్క నిమిషం అమ్మ. ఒక్క సెకండ్. ఓకే. సో, ఇప్పుడేంట్రా అంటే, ఇప్పుడు మనము మనం కొన్ని కమాండ్స్ డిస్కస్ చేసాం కదమ్మా! ఎంకేడీఐఆర్ అనేసి, క్యాట్ కమాండ్ అని, సార్ట్ కమాండ్ అని, డేట్ కమాండ్ అని, హూ కమాండ్ అని, సో, వీఐ కమాండ్ అని డిస్కస్ చేసాం గదా! ఆ పర్టిక్యులర్ కమాండ్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే. నేను దాని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, వి సపోజ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ మాన్ కమాండ్ అనమాట. మాన్ కమాండ్ ఇచ్చి నేను లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎంకేడీఆర్ కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా.
సో ఇప్పుడు మ్యాన్ అనే కమాండ్ ఇచ్చి ఫాలోడ్ బై ఏ కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ కమాండ్ నేమ్ ఇచ్చాననుకోండి, ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన పూర్వత మొత్తం వస్తుందన్నమాట. ఎంకేడీఆర్ అనేది మేక్ డైరెక్టరీసు. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఇవి. చూడండి -p, -b, -z, సో -help, వర్షన్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. రైట్? లైక్ దట్. సో ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫైన్ చేసుకొని వర్క్ చేయొచ్చన్నమాట. రైట్? లైక్ దిస్. సో ఇలా మనం నాట్ ఓన్లీ ఎంకేడీఆర్ అమ్మ. మ్యాన్ కమాండ్ ఇచ్చి క్లియర్ కమాండ్ ఇచ్చామనుకోండి. సో క్లియర్ అంటే ఏంటి? తనుగు మొత్తంగా మనకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. రైట్? లైక్ దిస్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే డిఫైన్ చేసుకొని వర్క్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సో దేర్ ఈస్ వన్ మోర్ కమాండ్ అమ్మ. అసలు వేర్ ఈస్ ఎంకేడీఐఆర్. ఎంకేడీఆర్ కమాండ్ ఎక్కడుంది అని చెక్ చేశారనుకోండి. పర్టిక్యులర్‌గా మీ లోకల్‌లో మీ మీ ఆ పర్టిక్యులర్ సర్వర్‌లో ఈ లొకేషన్‌లో ఉంటుందమ్మా. ఓకే. సో వేర్ ఈస్ టచ్ కమాండ్. సో టచ్ కమాండ్ అనేది కూడా ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఏమన్నా దేని గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకొని, వర్క్ చేసుకొని చెక్ చేసుకోవచ్చనమాట. సో నాకు సర్వర్ డేట్ కావాలి. డేట్ కమాండ్ ఇవ్వండి. సర్వర్ డేట్ కావాలి అంటే యూ కెన్ సీ ఆల్‌మోస్ట్ డేట్ అండ్ టైమ్ కూడా మనకు ఇక్కడ డిఫైన్ అయితే అవుతుందన్నమాట. రైట్? లైక్ దట్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? గైస్ ప్లీజ్ రెస్పాండ్ అట్‌లీస్ట్ ఫ్రమ్ ద మెసేజ్ ఆర్ వాయిస్. ఓకే. సో, ఇప్పుడేంట్రా అంటే, మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నాకేం క్లారిటీ రావట్లే. ఏదో ఒకటి చెప్పండమ్మా. నా వాయిస్ ఇనిపిస్తోందా? ఓకే. ఓకే. ఫైన్. నౌ సో, ఇప్పుడు నార్మల్‌గా మనం ఒక సర్వర్ గురించి మాట్లాడితే, ఆ సర్వర్‌లో కొన్ని హార్డ్ డిస్క్‌లుంటాయి. ఓకే. ఆ సర్వర్‌లో కొన్ని హార్డ్ డిస్క్‌లుంటాయి. ఆ హార్డ్ డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటే, అంటే ఆ హార్డ్ డిస్క్ ఎంతెంత స్పేస్ ఆక్యుపై అయింది అని తెలుసుకోవాలనుకుంటే, యూ హావ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ డీఎఫ్ కమాండ్ అన్నమాట. డీఎఫ్ అంటే డిస్క్ ఫ్రీ. సో, చూడండి మనకు ఇన్నున్నాయి మనకు హార్డ్ డిస్క్, ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ సర్వర్ ఇన్నున్నాయన్నమాట. సో, ఏ సర్వరు ఎంతెంత ఆక్యుపై అయిందనేది మనకు క్లియర్‌గా ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. రైట్? దీని గురించి విత్ ప్రాపర్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే -h ఇచ్చారనుకోండి. సో, ఇక్కడ చూడండి 4 ఎంబీ, 383 ఎంబీ, 154 ఎంబీ, 8.8 జీబీ. సో, ఇలా మనకు డీటెయిల్‌గా ఇక్కడ మనకేమవుతది అంటే డిస్‌ప్లే అవుతుంది. ఏ హార్డ్ డిస్క్ ఏ ఎక్స్టర్నల్ డివైస్ ఎంత ఆక్యుపై అయిందనేది ఇక్కడ మనకు క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఒక్క 2 మినిట్స్ అమ్మా. ఐ విల్ కమ్ బ్యాక్. 2 మినిట్స్ ప్లీజ్. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిస్క్ ఇన్ఫర్మేషన్ గురించి విత్ హెడర్స్‌తో సహా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసి ప్లాన్ చేయొచ్చనమాట. ఓకే.
ఇదంతా కూడా మనము డిస్కస్ చేద్దాం భుక్తి గారు. ఇదంతా ఇంక జస్ట్ బేసిక్ చెప్తున్నా. సో, మనము డెఫినిట్‌గా వెన్ యూ ఆర్ గో బ్యాక్ టు ది ఆహ్, సర్వర్‌కెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లే చేస్తాను మనకి. మే ఐ నో ద సర్వర్ మినిమమ్ స్టోరేజ్. నేను చెప్తానండి. ఖచ్చితంగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఓకేనా? సో, ఇక్కడ మినిమమ్ స్టోరేజు, మాక్సిమం స్టోరేజు ఇవన్నీ ఇక్కడ నేను డిస్ప్లే చేయట్లేదు. ఎందుకంటే మనము ఏడబ్ల్యూఎస్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్‌గా మీకు తెలుస్తది. మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ కొన్ని బేసిక్ కమాండ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రేపు పొద్దున మనం ఏదైనా కమాండ్స్‌ని వర్క్ చేయాలనుకుంటే, ఆ కమాండ్స్ ఇక్కడ మేము వర్క్ చేస్తాం అట్లా. ఓకేనా? లైక్ థిస్. ఓకే. సో, ఇప్పుడు డిస్క్ యూసేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే డీయూ కమాండ్ అమ్మ. డీయూ కమాండ్ వచ్చేసి ఏమేం కమాండ్స్ ఎంత యూసేజ్‌లో ఉన్నాయి. అంటే ఏంటి ఇది 4 ఎంబీలో ఉంది. సో, ఇప్పుడు మీరు -h ఇచ్చారనుకోండి. సో, క్లియర్‌గా మీకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. రైట్? ఇప్పుడు నాకేం గావాలి? పర్టిక్యులర్ డైరెక్టరీ నేమ్ గావాలి. -h ఇచ్చాననుకోండి. సో, ఇప్పుడు నాకు లైనక్స్ కమాండ్స్ గురించి కావాలనుకోండి. అప్పుడు చూడండి లైనక్స్ కమాండ్ అనేది 20 కేబీ యూజ్ చేస్తా ఉంది. ఇప్పుడు నాకు మనీ అనే డైరెక్టరీ ఎంత యూజ్ చేస్తానో తెలుసుకోవాలనుకుంటే 0 బిట్స్ అనమాట. అదే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఎస్ఎస్హెచ్ ఉంది గదా! సో, ఇది ఎస్ఎస్హెచ్ ఉంది గదా! ఇది యూజ్ చేయాలనుకోండి. ఎస్ఎస్హెచ్ సో, 4 కేబీ ఇదైతే యూజ్ చేస్తామనమాట. రైట్? సో, ఇలా మనం ఏం జేయొచ్చు అంటే, మనకు డిస్క్ యూసేజ్ గురించి క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో, హోమ్ డైరెక్టరీ స్పేస్ ఎంతుంది అన్నది చెక్ జేయాలనుకుంటే DUSH టిల్ సింబల్ ఇచ్చారనుకోండి. సో, మీకు టోటల్‌గా హోమ్ డైరెక్టరీలో మొత్తం గూడా మనకు ఎంతుందో అనేది గూడా క్లియర్‌గా ఇక్కడ మనకు చూపిస్తదనమాట. ఎంతుంది, ఏంటి అని జెప్పేసి కూడా మనకిక్కడ క్లియర్‌గా చూపిస్తదనమాట. ఓకే. లైక్ థిస్. ఇలా. ఓకే. ఎస్ఎస్‌హెచ్ కాదు. ఇలా ఇచ్చేసామనుకోండి. ప్లాన్ జేసి చెక్ చేస్తామన్నమాట. ఓకే. లైక్ దిస్. సో, ఇప్పుడు నాకు ఒక కమాండ్ గురించి తెలుసుకోవాలి. మనం మ్యాన్ కమాండ్ చెప్పాం కదా! మ్యాన్ కమాండ్‌తో పాటు దేర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్డ్ ఇన్ఫో. సో, ఇన్ఫో కమాండ్ ద్వారా గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. సో, ఇన్ఫో కమాండ్ వర్క్ అవ్వట్లేదు. ఓకే. ఎంకేడీఐఆర్ హైఫన్ హెల్ప్ ఇచ్చారనుకోండి. సో, ఓకే. యాహ్! ఇలా గూడా చెక్ జేసుకోవచ్చు మనం ఇక్కడ. సో, ఈ హెల్ప్ కమాండ్ ద్వారా గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. మ్యాన్ కమాండే గాదు. హెల్ప్ కమాండ్ దగ్గర గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ జేసుకోవచ్చు. మీకు షార్ట్ డిస్క్రిప్షన్ కావాలనుకోండి. అప్పుడేంటి వాట్ ఈస్ ఎంకేడీఆర్ అని కొట్టారనుకోండి. మీకు షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. మేక్ డైరెక్టరీస్. వాట్ ఈస్ టచ్ కమాండ్. షార్ట్ డిస్క్రిప్షన్. చేంజ్ ద ఫైల్ స్టాంప్స్. రైట్? లైక్ దట్. సో, షార్ట్ డిస్క్రిప్షన్ కావాలంటే వాట్ ఈస్ కమాండ్ యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకొని, ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు హోస్ట్ నేమ్ -i ఇచ్చారనుకోండి. సో, మీ యొక్క ఐపీ అడ్రెస్ మీరు ఏ సర్వర్‌లో అయితే ఉన్నారో ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ మీరు ఫైండ్ ఔట్ చేయాలి అంటే హోస్ట్ నేమ్ -i ఇస్తే మీకు ఆ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డిఫైన్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మనము ఇలా గూడా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేసుకొని చెక్ చేసి ప్లాన్ చేయొచ్చు. ఓకే. లైక్ దట్. సో, ఆహ్, ఇంకా వి హావ్ వన్ మోర్ సమ్ మోర్ కమాండ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడేంట్రా అంటే నేను ఈసీ2 యూజర్‌లో ఉన్నాను గదా! ఇప్పుడు నేను ఈసీ2 యూజర్ కాకుండా ఓకే. నేను చెప్పాను గదా! మనకు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటారమ్మా. ఒకటి ఈసీ2 యూజర్, ఇంకోటి నార్మల్ యూజర్. ఐ మీన్ టు సే రూట్ యూజర్, నార్మల్ యూజర్. సో, ఇప్పుడు ఈసీ2 యూజర్ అనేది ఏంటి? నార్మల్ యూజర్ అన్నమాట. రూట్ యూజర్ అంటే ఏంటి? అడ్మిన్ యూజర్. సో, ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఇంటర్వ్యూలో అడుగుతారు క్వెషన్. సో, యాస్ ఎ నార్మల్ యూజర్‌గా మనము ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేయొచ్చా అంటే దానికి ఆన్సర్ నో. సో, యాస్ ఎ నార్మల్ యూజర్‌గా మనకు ఎలాంటి రైట్స్ ఉండవు. కొత్త యూజర్‌ని క్రియేట్ చేయడానికి. బట్ ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఒక యూజర్‌ని యాడ్ చేయాలి అంటే యూ హావ్ ఎ కమాండ్ కాల్డ్ యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ కమాండ్ ఇచ్చి మనీ ఇచ్చామనుకోండి. సో, ఏమైంది చూడండి. సో, ఈ కమాండ్ కరెక్టే. బట్ పర్మిషన్ డినైడ్. ఎందుకు? ఇది నువ్వు నార్మల్ యూజర్ నుంచి ఇంకొక యూజర్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నావన్నమాట. సో, ఇప్పుడేం చేయాలి నేను? సుడో స్పేస్ హైఫన్ ఇచ్చి అప్పుడు నేనేం చేయాలి అంటే యూజర్ యాడ్ అని మనీ ఇచ్చాననుకోండి.
సో అప్పుడు నాకు ఇక్కడ సో ఒక యూజర్ అయితే యాడ్ అయిపోయిందనమాట. రైట్? సో ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేశాను అనుకోండి. సో యూజర్స్ వచ్చేసి యూజర్ యాడ్ మనీ ఉంది. ఓకే. ఇప్పుడే మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చెక్ జేయాలి అంటే ఎలా? హౌ? సో, ఈ పర్టిక్యులర్ యూజర్ అంటే ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. యూజర్ యాడ్ అని జెప్పేసి ఏం చేస్తాను అంటే దీపు ఇంకొక యూజర్ యాడ్ చేశాననమాట. బట్ ఈ మనీ, ఈ దీపు వీళ్ళిద్దరూ యూజర్స్ క్రియేట్ చేశాం కదా! ఈ ఇన్ఫర్మేషన్ నేను చెక్ జేయాలి అంటే ఎలా? హౌ? ఓకే. నేను ఎక్కడ చెక్ జేయగలను అంటే వి హావ్ వన్ కమాండ్ కాల్డ్ వాట్ వి కమాండ్ హియర్ ఈస్ లైక్ క్యాట్ కమాండ్ ఇచ్చి, స్లాష్ ఇచ్చి, ఈటీసీ ఇచ్చి, ఇక్కడ మీరు పాస్ పాస్ డబ్ల్యూడీ కమాండ్ ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ మీకు మనీ అనే యూజర్ ఉంది, దీపు అనే యూజర్ గూడా ఉందనమాట. ఓకే. సో, మనీ అనే యూజరు హోమ్‌లో క్రియేట్ అయింది. దీపు అనే యూజర్ గూడా హోమ్‌లో క్రియేట్ అయిందనమాట. సో, మనీ అనే యూజర్‌కి వచ్చిన ఐడీ ఎంత అంటే 101. 1001 దీపుకి 1002 అనమాట. సో, అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనము ఇంకోటి ఈసీ2 యూజర్ గూడా అదే గదా! అప్పుడేంటి ఇక్కడ 100 అంటే ఏంటి? ఒక లైనక్స్ సర్వర్‌లో మనము ఏదన్నా ఒక యూజర్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఏం జేయాలి అంటే బేస్డ్ ఆన్ ది యూజర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 100, 1001, 1002 అలా మనకు ఈ యూజర్ ఐడీస్ అనేవి ఇక్కడ మనకు క్రియేట్ అవుతాయన్నమాట. ఓకే. బట్ ఇదే కమాండ్ నేను మళ్ళా ఏం చేస్తానంటే వి హావ్ వన్ మోర్ ఫైల్ కాల్డ్ షాడో ఫైల్ అన్నమాట. ఈ షాడో ఫైల్‌లో చూసినట్టయితే ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మనకు ఎక్స్ ఉంది. ఓకే. 1001 ఉంది. బట్ ఇక్కడ చూసారా? దాని మీనింగ్ ఏంటి? మీరొక పాస్‌వర్డ్ ఏదైతే ఇస్తారో, ఆ పాస్‌వర్డ్ అనేది లేదు గాబట్టి, ఇక్కడ మనకు అపాస్ట్రఫీ ఎస్ సింబల్ చూపించింది ఇక్కడ మనకు. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ యూజర్‌కి పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి అంటే, ఒక యూజర్‌కి పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేయాలి అంటే, కమాండ్ వచ్చేసి ఏంటి అంటే, చూడండి ఇక్కడ. ఓకే. సో, పాస్ డబ్ల్యూడీ ఇచ్చి ఫాలోడ్ బై ద యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటి? మనీ ఇచ్చాననుకోండి. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ఫర్ వాట్? న్యూ పాస్వర్డ్ అనమాట. నేనేమిస్తాను న్యూ పాస్వర్డ్ గూడా? ఏమిస్తాను అంటే మనీ @ 123 ఇస్తా. ఓకే. బ్యాడ్ పాస్వర్డ్ ఫైన్ నో ప్రాబ్లమ్. మళ్ళా నేను సేమ్ పాస్వర్డ్ ఇస్తా. మనీ @ 123 ఇస్తాను. పాస్వర్డ్ ఆల్ ద అథెంటికేషన్ టోకెన్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు నేనేం చేస్తాను? సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు. దీపుకేమో పాస్వర్డ్ ఇవ్వలేదు నేను. కానీ మనీకి ఇచ్చాను కదా! సో, ఆటోమేటిక్‌గా ఒక ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయిపోయింది. రైట్? లైక్ థట్. సో, ఇలా గూడా మనం ఏం జేయొచ్చు అంటే, డిఫైన్ జేసుకొని, వర్క్ చేసుకొని చెక్ జేయొచ్చనమాట. షాడో అనే ఫైల్‌లో మనము పాస్వర్డ్ యొక్క ఆల్ఫా న్యూమరిక్ డేటా అనేది మనం ఏం జేయొచ్చు అంటే, చెక్ చేసుకొని ప్లాన్ జేసుకోవచ్చనమాట. రైట్? లైక్ దిస్. సో, ఇప్పుడు ఏం జేస్తాను ఇక్కడ నేను ఎగ్జిట్ కొడతా. ఎగ్జిట్ కొట్టి, సో, ఇప్పుడు నేను యూజర్స్ కమాండ్ ఇచ్చాననుకోండి. సో, ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్‌లో ఉన్నాను. ఓకే. లెట్స్ సీ సుడో su హైఫన్ ఇచ్చి స్లాష్ ఇచ్చాననుకోండి. ఓకే. హోమ్ ఇచ్చాననుకోండి. ఓకే. ఒక్క సెకండ్ అమ్మ. ls-l /home చూడండి. ls-l/home ఇచ్చాననుకోండి. చూడండి. దీపు యూజర్ ఉంది. మనీ యూజర్ ఉన్నాడు. అంటే యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదా! హోమ్ డైరెక్టరీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని, ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకోవచ్చనమాట. ఓకే. లైక్ దిస్. సో ఇలా మనకు డీటెయిల్స్ అనేటివి మనము డిఫైన్ చేసుకొని, వర్క్ చేసుకొని, ప్లాన్ చేసుకోవచ్చనమాట. రైట్? లైక్ దిస్. సో, ఇప్పుడు మనము ఒక క్రియేట్ చేసిన యూజర్‌ని డిలీట్ చేయాలంటే ఎలా? ఓకే. క్రియేట్ చేసిన యూజర్‌ని డిలీట్ చేయాలంటే ఎలా? అంటే మీకు నార్మల్‌గా అయితే మీకు యాక్సెస్ ఉండదమ్మా. బట్ చెప్తాను చూడండి. కమాండ్ వచ్చేసి యూజర్ డెల్. యూజర్ డెల్ -r రికర్సివ్ ఫాలోడ్ బై ద నేమ్. యూజర్ నేమ్. సేమ్ మళ్ళా అంతే. యూజర్ డెల్ ఫాలోడ్ బై -r దీపు. ఓకే. 2 అయిపోయాయి గదా! ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ ఏదైతే ఇది ఇచ్చామనుకోండి. మనకు ఒకటే యూజర్ ఉంది కాబట్టి, ఒకటే యూజర్. ఎందుకు? ఈ 2 యూజర్స్ మనం ఏం చేస్తాం? డిలీట్ చేసేస్తాం కాబట్టి, మనకు ఇలా అవుతాయన్నమాట. రైట్? లైక్ దిస్. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, మీరు రియల్ టైమ్‌లో ఐఏఎం ద్వారానే వర్క్ చేస్తారమ్మా. మళ్ళా చెప్తున్నా. ఐఏఎం ద్వారానే వర్క్ చేస్తారు. యూజ్ ఏ ఏ ఏ మీరు యూజర్స్ క్రియేట్ చేయాలి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఏఎం. నాట్ విత్ హియర్.
మీకు సర్వర్‌లో సూడో యాక్సెస్ అయితే మీకు ఉండదు. రూట్ యూజర్ యాక్సెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. రైట్? లైక్ దిస్. సో, ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనీ యాహ్! యాహ్! హ్మ్. ఆ! ఇక్కడ మళ్ళీ దీంట్లో డిలీట్ చేసాము. EC2 యూజర్ అని ఒక యూజర్ ఉన్నాడు. యాహ్! కానీ ఈడ టోటల్ 0 అని ఎందుకు ఇచ్చింది? ఏది? అహా! ఇక్కడ చూడండి. 0 అని ఉంది. అహా! ఈ యాక్చువల్లీ ఇట్ 0 షుడ్ బి 1 రైట్? నో. ఇట్ షుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా కొత్తది క్రియేట్ చేసామనుకోండి. EC2 యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ అనమాట. దాన్ని కన్సిడర్ చేయరు ఇక్కడ. ఓకే. సో, ఈ కౌంట్ అనేది ఇట్ స్టార్ట్ విత్ ద 0th ఇండెక్స్. మీకు అర్థమవుతుందా? టోటల్ అనేది 0th ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ ఇది. మళ్ళా మనకు 2 ఉంటాయి. ఇప్పుడు మనకు 3 కేస్ 2 ఉంటాయి. అంటే ఏంటి? 0th ఇండెక్స్‌లో EC2 యూజర్ ఉంటుంది. ఫస్ట్ ఇండెక్స్‌లో మనీ ఉంటుంది. సెకండ్ ఇండెక్స్‌లో దీపు ఉంటుందన్నమాట. అట్లా. ఇండెక్స్ బేస్డ్ అన్నమాట ఇవన్నీ వర్క్ అయ్యేది. రైట్? లైక్ దిస్. సో, ఇంకో కమాండ్ ఉందమ్మా. అదేంటి అనంటే ఆహ్, సో, మనము క్యాలెండర్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే, సో, కాల్ అనే కమాండ్ యూజ్ చేస్తామమ్మా. కాల్ కమాండ్ యూజ్ చేయగానే మీకు క్యాలెండర్ ఫార్మాట్‌లో కరెంట్ ఇయర్, కరెంట్ మంత్ విత్ ఇయర్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. రైట్? లైక్ దిస్. సో, నాకు ప్రీవియస్ మంత్, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్ కావాలా. ఓన్లీ ప్రీవియస్ మంత్, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్ కావాలనుకోండి. అప్పుడు కాల్ ఇచ్చి -3 ఇవ్వండి. సో, అప్పుడు మీకు ప్రీవియస్ మంత్, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, నాకు కరెంట్ మంత్ డిస్‌ప్లే అవ్వాలి. ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే -1 ఇచ్చాననుకోండి. మీకు కరెంట్ మంత్ మాత్రమే డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నాకు అలా కాదు. పర్టిక్యులర్‌గా నాకు 1 ఇయర్ క్యాలెండర్ కావాలా. ఏదైనా ఏ ఇయర్ అయినా పర్లే. బట్ ఆ ఇయర్ ఎంటైర్ ఇయర్ క్యాలెండర్ కావాలా. అంటే ఏంటి? సో, మనకు 2020 అంటే మనకు చాలా డేంజర్ గదా! అండ్ దట్ టూ ఏంటంటే నా పెళ్లయింది 2020లో పెళ్లయింది నాకు. సో, 2020 ఇచ్చాననుకోండి. నా మ్యారేజ్ 2020 జాన్‌లో అయింది. 2020 మార్చ్ 16కి లాక్‌డౌన్. సో, 2020 క్యాలెండర్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. జాన్, ఫెబ్ నుంచి డిసెంబర్ వరకు మనకు డీటెయిల్‌గా డిస్‌ప్లే అవుతుంది. నాకలా కాదు. నా బర్త్‌డే మంత్ నేను చెక్ జేయాలి. అప్పుడేంటి కాల్ ఇచ్చి నా బర్త్‌డే సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే హైఫన్ 9 ఇచ్చి ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ 1988 ఇచ్చామనుకోండి. సో, అప్పుడేమవుతది? సారీ. హైఫన్ గాదమ్మా. ఇక్కడ హైఫన్ ఒద్దు. జస్ట్ 9 ఇవ్వండి చాలంతే. సారీ. సో, మీకేమవుతదమ్మా? 1988లో సెప్టెంబర్ నేను 18థ్ పుట్టాను. అంటే సండే. నా బర్త్‌డే సెప్టెంబర్ 18థ్ అనమాట. 1988 కాబట్టి నేను సండే పుట్టాను కాబట్టి ఇలా చూపిస్తదనమాట. సో, ఇలా కూడా మనం ఏం జేయొచ్చు అంటే డిఫైన్ చేసుకొని, వర్క్ చేసి, ప్లాన్ చేసి, వర్క్ చేసుకోవచ్చనమాట. రైట్? లైక్ దిస్. సో, ఇలా మనం ఏం జేయొచ్చు అంటే డిఫైన్ చేసుకొని, వర్క్ చేసుకొని, చెక్ జేసుకోవచ్చు. సో, ఇంకొకటేమో మనకిక్కడ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి. మనకు డేట్ కమాండ్ అని, తర్వాత హోస్ట్ నేమ్ కమాండ్ అని, ఓకే. మనము చూసాం గదా! ఇక్కడ చూడండి. మీరు లాగిన్ అయినప్పుడు యూ కెన్ సీ దిస్ వన్ రైట్? ఇది చూసారా? గమనించండి ఈడ. ఈడ గూడా గమనించండి. మీ ఐపీ అడ్రెస్‌తో సహా మీకొచ్చింది గదా! దాన్నేమంటారు అంటే మన హోస్ట్ నేమ్ అంటారనమాట. అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనం ఏడబ్ల్యూఎస్‌లో యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన హోస్ట్ నేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటదనమాట మనకు. రైట్? లైక్ దిస్. సో, ఇలా గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసుకొని ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ జేయాలి అంటే పింగ్ కమాండ్. పింగ్ అని ఇచ్చి మీరు ఏదో ఒకటి ఇవ్వండి. సపోజ్ పింగ్ అని ఇచ్చాను. సో, గూగుల్.కామ్ ఇచ్చాననుకోండి. సో, మీకు డేటా అనేది మనకిక్కడ డిస్‌ప్లే అవుతా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఇలా మనకు ప్యాకెట్స్ అనేది మనకొస్తున్నాయి అనుకుంటే, మనము పింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అనేది మనకు యాక్సెస్‌లో ఉంది అని. ఓకే. లైక్ దిస్. సో, కంట్రోల్ సి ఇచ్చాననుకోండి స్టాప్ అవుతుందనమాట. రైట్? లైక్ దిస్. సో, ఇలా గూడా మనం ఏం జేయొచ్చు అంటే చెక్ చేసుకొని, ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ నాకు డే 1 నుండి ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన కమాండ్స్ అన్నీ నాకు డీటెయిల్‌గా కావాలనుకున్నప్పుడు హిస్టరీ కమాండ్ యూజ్ చేయండి. ఏంటి? హిస్టరీ కమాండ్ యూజ్ చేశామనుకోండి. సో, మనము డే 1 నుండి అంటే డే 1 అంటే ఎప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేసామో
ఈ సర్వర్లో అప్పటి నుంచి మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. రైట్, లైక్ దిస్. ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు నాకు ఆ హిస్టరీ మొత్తం క్లియర్ చేయాలి అంటే హిస్టరీ -c ఇచ్చానుకోండి, హిస్టరీ క్లియర్ అవుతుంది. మళ్ళా చెక్ చేయాలనుకోండి ఏం కమాండ్ ఉండదు. సో హిస్టరీ ఇచ్చానుకోండి, హిస్టరీ కమాండ్ మాత్రం డిస్ప్లే అవుతుంది అనమాట, అంతే. రైట్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏ యూజర్‌లో ఉన్నాను అనుకుంటే యూనేమ్ కమాండ్ ఇచ్చాననుకోండి, మీరు ఏ సర్వర్ ఓఎస్ యూజ్ చేస్తున్నారో మీరేం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చనమాట. రైట్, లైక్ దిస్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకొని చూడొచ్చు. ఫైనల్‌గా మనము మన వర్క్ అంతా అయిపోయింది. మనం ఏం చేయొచ్చు, సర్వర్‌ని షట్ డౌన్ చేసేయాలి. సో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఇక్కడికొచ్చి ఈడకొచ్చి ఏం చేయాలి మీరిక్కడ? సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి టెర్మినేట్ చేస్తారు. కమాండ్ ద్వారా చేయాలి అనుకుంటే రూట్ యూజర్ ద్వారా చేయాలి. రూట్ యూజర్ యాక్సెస్ ఉంటుంది. అప్పుడు చేయాలంటే ఏం చేయాలి? షట్ డౌన్ ఇంతే. ఇచ్చారనుకోండి ఏమవుతది? షట్ డౌన్ షెడ్యూల్ ఫర్ సో అండ్ సో డేట్ మనకు ఆటోమేటిక్‌గా 16 ఇప్పుడు చూడండి, డేట్ ఇస్తాం కదా! టైమ్ ఎంతుంది? 4 అంటే 16, 17 అంటే 1 మినిట్ తర్వాత 1848కి ఆటోమేటిక్ ఇప్పుడు 17:57 నడుస్తోంది. 1848కి మన సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా ఏమవుతది అంటే షట్ డౌన్ అవుతది. వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు 14 ఇంకొక 18 ఇంకా 48 వరకు రావాలి కదా! 24 వచ్చింది. 26 32 37 42 ఇంక జస్ట్ 6 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మన సర్వర్ అనేది ఇక్కడ మనకు టెర్మినేట్ అవుతుంది. చూడండి, కనెక్షన్ టు EC2 హాస్ బీన్ టెర్మినేటెడ్. సో మీరు మళ్ళా కావాలంటే ఇక్కడికొచ్చేసి మీరు దీన్ని రిఫ్రెష్ చేశారనుకోండి. చూడండి, స్టాపింగ్. ఏమవుతుంది ఇక్కడ? స్టాప్ అవుతుంది. అంటే మన కమాండ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఇది మనం షట్ డౌన్ చేసుకొని, వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చనమాట. రైట్, లైక్ దిస్. సో ఇలా కూడా మనం వర్క్ చేసి ప్లాన్ చేయొచ్చనమాట. సో ఈ కమాండ్స్ ఏవైతే కమాండ్స్ నేను 33 కమాండ్స్ ఏవైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఈ కమాండ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏడబ్ల్యూఎస్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ఈ కమాండ్స్ ద్వారా మనం వర్క్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కమాండ్స్ ఉన్నాయి. అవి నేను ఇక్కడ చెప్పట్లేదు. ఒక 5 కమాండ్స్ ఏమో ఉన్నాయి. అవి మనము డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేసేటప్పుడు అక్కడ డైరెక్ట్‌గా మీతో నేను డిస్కస్ చేసి, ప్లాన్ చేసి వర్కౌట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఇది లైనక్స్ కమాండ్స్ గురించి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని, ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి. ద నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను నేను. సో రేపటి నుంచి సండే వరకు నేను లాంగ్ ట్రిప్ అనమాట. నా పాపకి 9th మంత్‌లో గుండు ఫంక్షన్ ఉంది. సో అది నాకు ఫ్రైడే జరుగుతోంది. సో కాబట్టి నేను రేపు నైట్ ట్రావెల్ అవుతున్నా ఊరికి. రేపు నైట్ అరౌండ్ 5:00 నేను ట్రావెల్ అవుతున్నా. సో ఎల్లుండంతా ఫంక్షన్ వర్క్స్‌లో ఉంటాయి. మళ్ళా ఫ్రైడే ఫంక్షన్ అయిపోతది. కొంచెం టైర్డ్‌నెస్ ఉంటాం కాబట్టి. సో మళ్ళా సాటర్డే, సండే తిరుమలకి వెళ్తున్నాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్లాన్ చేస్తున్నా. బట్ నెక్స్ట్ వీక్ ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కంటిన్యూయస్‌గా 2 వీకెండ్స్ వరకు సాటర్డే వరకు చేస్తుంటా మీకు. రైట్. సో ఈ క్లాసెస్ అంతా అక్కడ మనం కవర్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఫైన్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఆన్ మండే థాంక్ యూ.